అరణ్యవాసంకి ఎవరెవరు వెళ్తారు? ఇంకా ఇంకా ముగ్గురు వెళ్తారు కదా. అప్పుడు వాళ్ళు ముగ్గురు అక్కడ ఉన్నప్పుడు రాముడిని ఎవరు చూస్తారు? రాక్షసి. ఆ రాక్షసి పేరేంటి? శూర్పణఖ రాముడిని చూసి ఏమంటది? నన్ను పెళ్లి చేయకుంటావా అంటది. అప్పుడు రాముడు ఏమంటాడు? నేను చేయకోను, నా తమ్ముడిని చేసుకో అంటాడు కదా. లక్ష్మణుడు కూడా చేసుకోని అంటాడు కదా శూర్పణఖని. అప్పుడు శూర్పణఖ కోపం వచ్చి ఏం చేస్తుంది? సీతని కొడుతుంది. అప్పుడు లక్ష్మణుడికి కోపం వచ్చి ఏం చేస్తాడు? లక్ష్మణుడు ఏం చేస్తాడే శూర్పణఖని? ముక్కు కోసేస్తాడా? శూర్పణఖ సీత గొంతు పట్టుకుంటే లక్ష్మణుడు కోపం వచ్చి ముక్కు కోసేస్తాడు కదా. అప్పుడు శూర్పణఖ ఎవరికి వెళ్ళి చెప్తుంది? వాళ్ళ అన్న వాళ్ళకి. వాళ్ళ అన్న వాళ్ళు ఎవరు? రాక్షసులేనా? రాముడు వాళ్ళ అన్న వాళ్ళని ఏం చేస్తాడు? చంపేస్తాడు. అప్పుడు వాళ్ళ పెద్ద అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఏం చెప్తుంది? రావణాసురుడి దగ్గరికి వెళ్ళి కోసేసిరు అని చెప్తుంది. అప్పుడు రావణుడు సీత దగ్గరికి ఎవరిని పంపిస్తాడు? ఎవరిని పంపిస్తాడు? బంగారు లేడీ. బంగారు లేడీని చూసి సీత ఏమని అడుగుతుంది రాముడిని? అది కావాలి అంటది. అప్పుడు రాముడు తీసుకురావడానికి వెళ్తాడు కదా. రాముడు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అక్కడ బంగారు లేడీ చనిపోయి ఏమని అరుస్తుంది? అని అరుస్తుందా? అప్పుడు సీత లక్ష్మణుడికి ఏమని చెప్తుంది? లక్ష్మణుడికి రాముడికి ఏమైంది చూసిరా అని చెప్తుంది. అప్పుడు లక్ష్మణుడు ఏం చేస్తాడు? గీత గీసి వెళ్తాడు కదా. గీత గీసెళ్ళు ఏం చెప్తాడు? గీత దాటి బయటికి రావద్దు అంటాడు. అప్పుడు రావణాసుడు కిందకు వస్తాడు కదా. వచ్చి సీత దగ్గరకు వచ్చి ఏమని అడుగుతాడు? అన్నం పెట్టు అంటాడు. అప్పుడు సీత అన్నం తీసుకొని వస్తుంది లోపలికి వెళ్ళి. గీత దాటిరా అంటాడు కదా. అప్పుడు సీత రాకపోతే గీత దాటి వచ్చింది. అప్పుడు ఏమవుతుంది? రావణుడు సీతను ఎత్తుకెళ్ళిపోతాడు కదా.